ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ అయిన మదురై ఎలా విజిట్ చేయాలి, అలాగే మదురైని వన్ డేలో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. మదురై వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్, ఫ్లైట్ ఆర్ బస్సులో ఈజీగా చేరుకోవచ్చు. డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కూడా చేరుకోవచ్చు. మదురై ఎయిర్పోర్ట్ సిటీ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఆల్ మేజర్ సిటీస్ నుంచి మదురైకి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. మదురై చేరుకోగానే వెంటనే మీనాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనానికి స్టార్ట్ అవ్వండి. ఇక్కడ ఆలయం ముందే మీకు చెప్పులు, ఇంకా మొబైల్, ఇంకా లగేజ్ పెట్టుకునే లాకర్స్ కూడా ఉంటాయి. ఈ ఆలయంలో మొబైల్స్ అయితే అస్సలు ఎలో చేయరు, సో అన్ని బయటే పెట్టేసి వెళ్ళండి. ఇంకా ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉంటే ఈ స్పెషల్ దర్శనమే ప్రిఫర్ చేయండి. ఇక్కడ మీనాక్షి అమ్మవారు మరియు సుందరేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇంటీరియర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ ఆలయం మొత్తం 18 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఈ ఆలయం మొత్తం తిరిగి చూడడానికి ఈజీగా 2 అవర్స్ దాకా పడుతుంది. ఇక్కడ ఉండే రాజగోపురాలు అన్నిటి మీద దగ్గర 30,000 శిల్పాలు చెక్కబడి ఉన్నాయని చెప్తారు. ఇక్కడ టెంపుల్ లోపల మీకు 1000 స్తంభాల మండపం కనిపిస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఒక్కో పిల్లర్ డిజైన్ ఒక్కో రకంగా ఉంటుంది. ఏ ఒక్క పిల్లర్ డిజైన్ ఒకేలా ఉండదు అని చెప్తారు. అలాగే ఇక్కడ లోటస్ పాండ్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఇక్కడ మీ లంచ్ కంప్లీట్ చేసుకుని మదురై ప్యాలెస్ వెళ్ళండి. దీన్నే తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉండే మ్యాసివ్ పిల్లర్స్, కారిడార్స్ అండ్ సీలింగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ ప్లేస్ చూసుకొని ఇక్కడే దగ్గరలో మదురై ఫేమస్ డ్రింక్ అయిన జిగర్ తాండా ట్రై చేయడం మర్చిపోకండి. ఇది మీరు మదురై వెళ్తే చూడవలసిన ప్లేసెస్. ఈ వీడియోని మదురై వెళ్ళాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి.